ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని, వారు పడేటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని, ఇక తాము చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని, అలాగే ఆరోగ్యంగా, సంతోషంతో తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలోనూ విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటారు. ఇక 1 కాదు, 2 కాదు ఏకంగా 30 ఏళ్ల పాటు ఈ 5 రాశుల వారికి రేపటి నుంచి నక్కతోక తొక్కినట్లే పట్టిందల్లా బంగారం ఎగిపోతుంది. ఇక ఈ 5 రాశుల జాతకులు ఎవరు? వారికి వచ్చేటువంటి అదృష్టం ఏమిటి? అసలు వారికి ఏ విధంగా రేపటి నుంచి 30 సంవత్సరాల పాటు ఉండబోతుంది అనేటువంటి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుపోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ మరికొంతమందికి ఈ రాశి వ్యక్తులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే గనక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుండి 30 సంవత్సరాల పాటు 5 రాశుల జాతకులు జీవితంలో అదృష్టాన్ని పొందుకోబోతున్నాయి. మొట్టమొదటి రాశి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు 30 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. వీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు. విధి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఇక మకర రాశి వారికి రేపటి నుంచి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా అది అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. 30 సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు. ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికీ రాదు. ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. గతంలో మీరు పడిన కష్టాలు, బాధలు ఇప్పుడు తొలగిపోతాయి. ఉన్న కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు. ఇక మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. డబ్బులు చాలా విపరీతంగా 4 వైపుల నుండి మీకు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులు చాలా అదృష్టవంతులు. ఇక 30 సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి. ఇక రేపటి నుంచి 30 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు 30 సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి విషయాలలో కూడా అస్సలు కష్టాలైతే ఎదుర్కోరు. ఎన్ని విషయాలలో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. కానీ రాబోయేటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు. కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. వచ్చేటువంటి డబ్బులు అంతా కూడా మీరు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసింది ఏదైనా పెట్టుబడుల రూపంలో మీరు గనక పెట్టుబడులు పెడితే అది భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి అంటే ముఖ్యంగా మీ పిల్లలకు అది చదువుకున్న విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేదా పెళ్లి విషయంలో కావచ్చు, డబ్బు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మీకు వచ్చే డబ్బులు ముఖ్యంగా పెట్టుబడి రూపంలో పెట్టండి. అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి. ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇక రేపటి నుండి 30 సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి. తులారాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎలాంటి కష్టాలు వీరు ఎదుర్కోలేదు. ఈ తులారాశి జాతకులకు ఎంతో మంచి మనసు ఉన్నవారు. వీరు డబ్బు లేకపోయినా సరే పక్కవారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉంటున్నాయి కాబట్టి ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు కూడా, ఆశీస్సులు కూడా వీరి వెంటే ఉంటాయి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనస్సు వల్ల ఆ దైవ బలంతో మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు సాధిస్తారు. ఎలాంటి కష్టాలు అస్సలు మీ దగ్గరకు కూడా రావు కాబట్టి రేపటి నుంచి 30 సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతుంది. వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో ఏవైనా అనారోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఈ తులారాశి జాతకులకు 30 సంవత్సరాల పాటుగా ఈ అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. ఇక రేపటి నుండి 30 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్న 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి దాదాపు 30 సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది. వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎన్నడూ లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి
వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి. ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఎలాంటి విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు. ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేదని ఇప్పటి వరకు బాధపడుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉండబోతున్నాయి. కాబట్టి మీకు వచ్చేటువంటి ఎలాంటి ఉద్యోగమైనా మీరు వదిలిపెట్టుకోకుండా ఉద్యోగాన్ని చేసుకుంటూ పోండి. చిన్న ఉద్యోగమైనా కానివ్వండి, ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూచర్‌లో ఈ చిన్న ఉద్యోగమే రేపు మీకు ఒక పెద్ద ఉద్యోగం అయ్యే అవకాశం ఉంటాయి. అంటే ఎలా అంటే మీరు చేసిన ఉద్యోగంలో మీరు ప్రమోషన్‌కు రావచ్చు. అలా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరుగుతాయి కాబట్టి వచ్చిన ఏ ఉద్యోగమైనా వదిలిపెట్టుకోకుండా మీరు ఉద్యోగంలో చేరిపోండి. అదేవిధంగా వచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అసలు వదిలిపెట్టుకోవద్దు. అది వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక వాహనం, బంగారం, ఫ్లాట్స్, ఇల్లు, విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని ఈ వృషభ రాశి వారికి ఇది సరైన కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా అస్సలు బాధపడవద్దు. మీకు రేపటి నుండి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం పూర్తిగా వినియోగించుకోండి. ఇక రేపటి నుంచి కూడా అదృష్టాన్ని 30 సంవత్సరాల పాటు పొందబోతున్న 5వ రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుంచి మీకు 30 సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామి కానివ్వండి, అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఇదివరకు మీకు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇక ఇప్పటి నుంచి మీరు వారితో సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు ఇది సరైన కాలమని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఎవరైనా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతారు. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఇదివరకు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే డబ్బు విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించేవారు. అలా ఆలోచించడం మంచిది. ఎందుకంటే వీరికి డబ్బు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులను కొనాలా వద్దా అనే డైనమాలో వీళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుండి బయటకు వచ్చేయవచ్చు. ఎందుకు అంటే ఈ సమయం మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసేటువంటి సూచనలనేవి బలంగా కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది. ఎలాంటి విషయంలో కూడా మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు అస్సలు ఎదుర్కోరు. ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, రేపటి నుండి 30 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 5 రాశుల వారు ఎవరో తెలుసుకున్నారు కదా. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.